వరదల్లో చిక్కుకున్న విజయవాడలో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. వరదల్లో చిక్కుకున్న వారికి అన్నపానీయాలను అందించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. హెలికాప్టర్లలో ఆహారం, నిత్యావసర వస్తువుల పంపిణీని చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎయిర్ డ్రాప్ చేస్తున్నారు అధికారులు. 40 పవర్ బోట్లను సిద్ధం చేశారు. వరద సహాయ చర్యల కోసం రంగంలోకి దిగాయి నేవీ హెలికాప్టర్లు. ఇప్పటి వరకు నేవీ నుండి 3 హెలికాప్టర్లు వచ్చాయి. వరద ముప్పు ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారం, మంచినీరును సరఫరా చేస్తున్నారు. దాదాపు 3 లక్షల మందికి ఆహారం, మంచినీళ్లను అందించారు. 7 మందికి ఆహారాన్ని, మంచినీరు అందించారు. ఇక నిరాశ్రయుల కోసం విజయవాడ నగరంలో 78 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు. విజయవాడలో వరద విలయతాండవంతో విగత జీవులుగా మారారు జనాలు. ఆహారం, నీరు లేక అవస్థలు పడుతున్నారు. వారికి ఫుడ్, వాటర్ ని ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో బాధితులకు ఆహారాన్ని అందించే చర్యలను చేపట్టారు. నీటిలో మునిగి ఉన్న కాలనీల్లోని వారందరికీ నీళ్లను, ఆహారాన్ని అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బోట్లపై వెళ్లి వరద బాధితులకు ఆహార పొట్లాలు, నీళ్లు అందించే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు. ఇక వరద బాధితులకు దుర్గగుడి ద్వారా ఆహారం అందించేలా తయారు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. అమ్మవారి ఆలయం నుంచి 50,000 మందికి పులిహోర సిద్ధం చేస్తున్నారు. మరోవైపు విజయవాడలోని ప్రైవేటు హోటల్స్ యజమానులతో చంద్రబాబు మాట్లాడారు. ప్రస్తుతం వాళ్ళు 1,00,000 మందికి ఆహారాన్ని సిద్ధం చేశారు. ఆ ఫుడ్ ని బాధితులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.